ఇదిగోండి, ఇది రొయ్యలు కర్రీ. ఏం లేదండి, రొయ్యలు ఒలిచేసిన తర్వాత అవి కళాయిలో వేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత ఆయిల్ వేసి ఒక 4 ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత టమాటా వేసుకొని బాగా దగ్గరికి అవనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, మసాలా వేసుకోవాలి. దంచాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచేసి వేయండి. దంచేసి వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసి ఆ వాటర్ అంతా ఇలా ఇంకిపోవాలి. ఇలా దగ్గరికి అయిపోతే ఇలా వస్తుంది. ఏం లేదండి, చాలా సింపుల్ రొయ్యల కర్రీ. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటీ, ఉప్పు, కారం తగినంత. అంత ప్రాసెస్ సింపుల్గా చెప్తున్నాను మీకు. ఏం లేదు, చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా తింటే చాలా బాగుంటుంది. 1 స్పూన్ కారం వేసుకోండి, తగినంత ఉప్పు వేసుకోండి, చిన్న గరం మసాలా వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దగ్గరికి బాగా ఇలా అయిన తర్వాత కొంచెం అప్పుడు వాటర్ వేయండి, గ్లాసులు వాటర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.